ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు అరటి పండుని దైవానికి నివేదించడంలోని పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు తిథి బహుళ చవితి ఉదయం 7:14 పూర్తయింది. ప్రస్తుత తిథి బహుళ పంచమి. వారం సౌమ్యవారం లేదా బుధవారం. నక్షత్రం రోహిణి ఉదయం 7:25 పూర్తయింది. ప్రస్తుత నక్షత్రం మృగశిర. అమృతకాలం రాత్రి 12:05 నుంచి 1:50 వరకు. విడోదైనటువంటి కాలాలని పరిశీలించినట్టయితే వర్జ్యం మధ్యాహ్నం 1:33 నుంచి 3:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:27 నుంచి 12:15 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఈరోజు ఆశ్వయుజ బహుళ పంచమి అన్ని శుభకార్యాలకి కూడా పనిచేస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, పెసల దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, నీచ స్థితి, శని యొక్క వీక్షణ ఉండటం వల్ల ఈ దోష నివృత్తికై సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే కందుల దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రయత్నంతో ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, నమస్కరించడం, గణపతి ఉపనిషత్తు పఠించడం వంటి శుభ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కీలక బాధ్యతల్ని వహించలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో కూడా సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని తగ్గిస్తుంది, ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి విషయాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవి చూస్తారు. ప్రయాణాలు మాత్రం సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది, విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రక్రియలు త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాల్లో కొంత ఊరట పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆదాయాన్ని పెంపొందింప చేస్తుంది, వ్యయాన్ని నియంత్రిస్తుంది. వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి
ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వచ్చినా ఆందోళన కూడా వెన్నంటి ఉంటుంది. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాల్ని కలిగిస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకి సహకరిస్తుంది. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఆర్థిక లాభాలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ప్రయాణాలు పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధికారాన్ని చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రీత్యా కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం, అమ్మవారిని కుంకుమార్చనతో పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనల్ని స్వాగతిస్తుంది. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరం అవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతకి స్వస్తి చెప్పగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆనందకర సంఘటనలు వృత్తిరీత్యా కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఏలినాటి శని ద్వారా, అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని దూరం చేస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రతిపాదనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే విద్యాబలం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునే కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక సంతృప్తిని పెంచుతాయి. ఆర్థిక పరమైన నిర్ణయాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. గృహ విషయాల్లో నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోలేకపోతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబ సఖ్యతలో ఏర్పడినటువంటి ఇబ్బందులు దూరం అవుతాయి. ఆహ్లాద సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు పాటించాలి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత విషయాలు ఈ రోజు మీకు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. దైవానికి నిర్వహించే షోడశోపచారాల్లో నైవేద్యం చాలా ప్రధానమైనది. తరచుగా అరటి పండ్లని దైవానికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాం. ఈ అరటి పళ్ళని నైవేద్యంగా నివేదించడంలోని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో పరిశీలిద్దాం. అరటి, కొబ్బరి వంటివి మహావృక్షాలు. వీటిని కల్పవృక్షాలంటారు. అరటి చెట్టులో ఆకు మొదలు కాండం వరకు ప్రతిదీ మనకి ఉపయోగపడుతుంది. దైవారాధన పరంగా అరటి చెట్టుకి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. అరటి నారతో ఒత్తుల్ని తయారు చేసి దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అరటి దొప్పల్లో ఆవు నేతితో దీపారాధన చేసి నదీ ప్రవాహంలో జారవిడిస్తే కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఏర్పడతాయి. అలాగే అరటి ఆకులో దైవానికి నివేదన చేస్తే సత్వరం దైవానుగ్రహం లభిస్తుంది. ఇక అరటి పండుని దైవానికి సమర్పించటం వల్ల కార్యానుకూలత కలుగుతుంది. అరటి చెట్టు జీవితకాలంలో ఒక్కసారే గెలవేస్తుంది. ప్రతి జీవికి మానవ జన్మ ఒక్కసారే లభిస్తుంది. కాబట్టి దుర్లభంగా జన్మించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. అరటి పండును ఆదర్శంగా చేసుకుని నిన్ను నువ్వు పరమాత్మకు సమర్పించుకోమని అరటిపండు మనకి సందేశం ఇస్తుంది. అందుకే పూజాది కాలంలో, నోములు, వ్రతాల్లో, పండుగలు, వేడుకల్లో అరటిపండుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, నేడు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే బుధుడు మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు విష్ణుమూర్తిని జాజి పూలతో పూజిస్తూ గంధం స్వామివారికి సమర్పించి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యవహారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు తల్లి తరపు బంధువులతో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాది వ్యవహారాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ధనమూలం ఇదం జగత్ అన్నారు. మానవ జీవితంలో ధనం ఎంత సంపాదించినా సరే అవసరానికి ధనం చేతికందక మీరు ఇబ్బందులు పడుతున్నారా? సరైన సమయంలో ధనం చేతికి అంది మీ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే దైవ బలం ఎంతగానో సహకరిస్తుంది. శుక్రవారం నాడు మీరు గులాబీ రంగు వస్త్రాలను లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచి ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు 3 ఒత్తులతో దీపారాధన చేసి ఆ తల్లికి అగరబత్తులను అలా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ధనం సకాలంలో చేతికి అంది అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. నిత్య జీవితంలో ధనమూలం ఇదం జగత్ అనేటువంటి సూత్ర ప్రాతిపదిక రీత్యా ఆలోచన చేసినట్లయితే ప్రతి గృహంలో కూడాను, ప్రతి వ్యక్తికి కూడాను ఇంటి యజమాని తప్పనిసరిగా తన డబ్బులు దాచుకునేటువంటి విధి విధానంలో, ఉపయోగించుకునేటువంటి విధి విధానంలో కూడాను పర్సుల పాత్ర విశిష్ట స్థానాన్ని పొందింది. రకరకాలైనటువంటి పర్సులు ఉపయోగిస్తూ ఉంటాం మనం ఎప్పుడూ కూడాను. అయితే కొంతమంది పర్సు అలవాటు లేదండి అని చెప్పేసి జేబులో పెట్టుకొని డబ్బులన్నీ వెళ్తూ ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే పర్సు కనుక ఉన్నట్లయితే ఆ పర్సులో రకరకాల అరలు ఉంటాయి కాబట్టి ఆ అరల్లో తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి వాటిని కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే
ఈ పర్సుకి కూడాను ధనాగమన రీత్యా చక్కగా ఉపయుక్తమయ్యేటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్ర విషయరీత్యా కూడా మనం కొన్ని సూత్రాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అదేంటంటే పర్సుకి వాస్తుకి ఇంత అవినాభావ సంబంధం ఉంటుందా అంటే, నిత్య జీవితంలో ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, వాస్తుకి అవినాభావ సంబంధమైనటువంటి లక్షణాలు అధికంగానే కనిపిస్తాయి. కారణం ఏంటంటే, గృహానికి బలాన్ని ఇచ్చేది ఏమిటి? యజమాని యొక్క తత్వం. ఈ యజమానిలో చక్కటి ఆలోచన సరళి, పొదుపు, ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి అనేటువంటి తత్వచింతనని ప్రసాదించేది కూడాను ఆయన ఉపయోగించేటువంటి పరుసే. అందుచేత వాస్తుకి పరుసుకి కూడాను అవినాభావ సంబంధం ఉండి తీరాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి ముఖ్య విషయం. అయితే ఈ నవీన యుగంలో పరిసరాలు, వాతావరణం ప్రభావం మన మనస్సు పైన ఎప్పుడూ కూడా పడుతూనే ఉంటుంది. ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు వాతావరణం బాగాలేదండి అక్కడ, అందుకే నాకు కలిసి రాలేదు, నేను ఉద్యోగం మానేసి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాం. అక్కడ పరిసరం చాలా బాగుందండి, పరిసరాల ప్రభావం చాలా గొప్పగా ఉంది, ఆ ప్రదేశంలో ఉన్నంతకాలం నాకు చాలా బాగుంది అని చెప్పేసి కూడా మనసు ఉవ్విళ్ళుడుతూ ఉంటుంది. అలాగే జేబులోని యొక్క పర్సు యొక్క ప్రభావం కూడాను మన మనస్సు మీద పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. పర్సు ఏ పేరుకి ఏ రాశి అనేటువంటిది వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి, రాశి తత్వాన్ని చూసుకొని ఈ రాశి యొక్క ఫలితాన్ని బట్టి నేను ఏ రంగు పర్సు వాడితే బాగుంటుందో అనేటువంటి విషయాన్ని కూడాను ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. మీ రాశికి ప్రతికూలమైన రంగు కలిగి గనక ఉంటే, లేదా లోపలి వస్తువులు గనక పర్సులో గందరగోళంగా గనక పడి గనక ఉన్నట్లయితే దాని ప్రభావం మీ పైన ప్రతికూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతికూలంగా ఉంటుంది, అనుకూలంగా చేసుకోవాలి. అలాగే చాలామంది తమ ఇళ్లలో పర్సు తీసుకొచ్చి ఏ రేడియో మీదనో, ఏ టేప్ రికార్డర్ మీదనో, లేకపోతే టీవీ మీదనో పడేసేసి గబుక్కన స్నానానికి వెళ్ళేటువంటి లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి. ఆ పర్సు అనేది లక్ష్మీ స్థానం. ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళటానికి వీలు లేదు. పవిత్రవంతమైనటువంటి స్థానంలోనే దాన్ని ఎప్పుడూ ఉంచాలి. సహసిద్ధంగా ఉత్తర దిశలో టేబుల్ గనక ఉన్నట్లయితే ఆ టేబుల్ మీద పెట్టుకోవటం, లేకపోతే సొరుగు లోపల పెట్టడం మంచిది. సెల్ ఫోను, పర్సు రెండు కలిపి పెట్టేటువంటి లక్షణాలు చాలామందికి ఉంటున్నాయి ఇటీవల కాలంలో. సెల్ ఫోన్ విడిగా పెట్టండి, పర్సు విడిగా పెట్టండి. సెల్ ఫోను, పర్సు కలిపి పెట్టకూడదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్సులో తమ యొక్క ఇష్టదేవతా స్వరూపానికి సంబంధించిన ఫోటోలు, దేవతా స్వరూపానికి సంబంధించిన ఫోటోలు ఒకటి చక్కగా ఉంచుకోవటం మంచిది. లక్ష్మీదేవి ఫోటో అయితే ఇంకా మంచిది. లక్ష్మీదేవి అన్ని రకాలుగా కూడాను ఉపయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి చాలామంది వారి వారి ఇష్టదేవుళ్ళ యొక్క ఫోటోలను పర్సుల్లో పెట్టుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ పర్సును చాలా పవిత్రవంతమైనటువంటి దానిగా భావించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు పడుకునేటువంటి మంచం మీద పడేయకూడదు. మంచం మీద కూర్చొని డబ్బులు కూడా లెక్క పెట్టుకోకూడదండి. చాలా ముఖ్యమైన విషయం వాస్తుశాస్త్రంలో గుర్తుపెట్టుకోండి. మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టినా, మంచం మీద బంగారపు వస్తువులు పెట్టినా, పడుకునేటువంటి మంచం కేవలం ఈ ధనానికి సంబంధించిన విషయంలో మాత్రం ఉపయోగించరాదు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే పర్సు తీసుకొచ్చి మంచం మీద అలా పడేయకూడదు. దిండు కింద పెట్టుకోవడం, దిండు కింద పర్సు అస్సలు పెట్టకూడదు. చాలామంది చేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది. అది ఎంతవరకు అంతవరకే కానీ దానికి ధనానికి సంబంధించిన లక్ష్మీ అనుగ్రహం కోసం మాత్రం మంచాన్ని ఉపయోగించకూడదు. చాలామంది మంచం కింద పెద్ద పెద్ద ఇది ఏర్పాటు చేసి దాని కిందనే వెండి సామాను, మిగతా బంగారు వస్తువులు ఇవన్నీ పెడుతుంటారు. మంచం కింద అస్సలు ఇలాంటివి పెట్టకూడదు. గృహంలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అలా గనక పెట్టినట్లయితే.
అలాగే మంచం కింద కూడాను పనికిరాని ఖాళీ సామాన్లన్నీ కూడా తోస్తుంటారు చాలామంది. ఎవరికి కనిపించదులే, ఆ దుప్పటి కింద దాకా అట్లా వేసేస్తే సరిపోతుంది కదా అని. అది చాలా తప్పు. ఎప్పుడూ మంచం కింద చాలా శుభ్రంగా ఉండాలి. ఎటువంటి పనికిరాని వస్తువులు కూడా మంచం కింద పెట్టకూడదు. అలాగే ఉపయుక్తమైనటువంటి బంగారు నగలు, ధనం ఇవి మంచం కింద దాయకూడదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అనుక్షణం కూడాను రుణగ్రస్త తత్వంలో చాలా బాధపడిపోతున్నాం. ఈ రుణాల నుంచి విముక్తి కలగడానికి ఏదైనా చక్కటి ఉపాయం ఉన్నదా వాస్తుశాస్త్రరీత్యా అన్నది ప్రశ్న. రుణగ్రస్తత ఉన్న చోట మనిషి ఎంత భుజించినప్పటికీ కూడాను వంట పట్టదు. ఎప్పుడూ అదే ఆలోచన, ఈ రుణాల నుంచి ఎప్పుడు బయటపడతానో అనేటువంటి చింతాక్రాంత తత్వంలో ఉంటూ ఉంటారు. రుణాలు తీర్చినటువంటి వారు అధిక సంపన్నులుగా మనకి కనిపిస్తూ ఉంటారు. అందుకే అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అన్నారు. ఈ అప్పు లేకుండా ఉండటానికి పాటించవలసినటువంటి ముఖ్య నియమం వాస్తుశాస్త్రరీత్యా, మీ గృహంలో మారేడుకాయ బాగా ఎండిపోయినటువంటిది కనుక ఉంటే ఆ మారేడుకాయలో విభూతిని ఉంచండి. ఆ విభూతిని అలా ఉంచి ప్రతినిత్యం మీరు స్నానం చేసిన తర్వాత ఆ మారేడుకాయలో ఉన్న విభూతిని తీసుకోండి. అలా శివనామం చేస్తూ తీసుకొని ఒక నీటి చుక్క వేసి ఓం నమఃశివాయ అని చెప్పేసి నుదుట, వక్షస్థలానికి, చేతులకి మీరు నిత్యం కూడా కనుక పాటించినట్లయితే రుణగ్రస్తత నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారాన్ని ఆ పరమేశ్వరుడు కలిగిస్తాడు. ఇది కేవలం శ్రీఫలంలో ఉంది. శ్రీఫలం అంటే మారేడుకాయ. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.